ఒక నిండు గర్భిణి 840 కిలోమీటర్లు నడిచి మార్గమధ్యంలోనే ఓ శిశువుకు జన్మనిచ్చి మళ్లీ 165 కిలోమీటర్ల సుదీర్ఘంగా నడిచి గమ్యాన్ని చేరిన యాత్రే మా ఈ వీడియోకు స్ఫూర్తి. ప్రతి హిందువు నా బంధువు అని ప్రగల్భాలు పలికిన వారెక్కడ? 60 రోజుల లాక్డౌన్లో హిందువులకు ఏం చేశారు? లారీల్లో ఆవులను తరలిస్తే భరించలేని మీరు ఈరోజు వలస కూలీలు ఆవుల కంటే ఘోరంగా నడిచి వెళ్తున్నారు. ఆ కూలీలలోని హిందువులు మీ బంధువులు కాదా? లాక్డౌన్ కారణంగా 50 రోజులు మేము బాధల్లో ఉంటే టికెట్ తీసుకొని ప్రయాణించమన్నారు. అప్పటి మీ మౌనం దేనికి సంకేతం? పురిటి నొప్పులతో నడుస్తూ దారిలోనే బిడ్డను ప్రసవించి తన నడకను కొనసాగించిన ఆ హిందువు మీ బంధువు కాదా? 3 రోజుల్లో శత్రుదేశాన్ని నాశనం చేస్తామని గంభీరాలు చూపిన మీరు 60 రోజుల మా కష్టాలు మీకు పట్టలేదా? ఆవుల కోసం రగ్గులు స్వెట్టర్లు అందించిన మీకు బుడుబుడి నడకల చిన్నారి 100 మైళ్ళు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నా ఆ పాదాల బొబ్బర్లు కానరాలేదా? గోవుల కోసం ప్రత్యేక అంబులెన్సులు ఏర్పాటు చేసిన మీరు ఈ రోజున వలస కూలీల పట్ల కనికరం చూపలేరా? ఆ కూలీల్లోని హిందువులు మీ బంధువులు కాదా? ఇప్పుడు మాకు కావాల్సింది హిందుత్వ సర్టిఫికెట్ కాదు, మా బతుకులకు ఓ దారి కావాలి, గమ్యం చేరే ఓ మార్గం కావాలి. హిందువునని గర్వించు అన్నారు, బతుకంటూ ఉంటే కదా గర్వాలు అతిశయాలును. మా బతుకులు మాకు ఇవ్వండి, మేము మీ బంధువులం కాదా? సప్త సముద్రాల ఆవల ఉన్న వారిని ప్రత్యేక విమానాల్లో తీసుకువచ్చారు. గంటల్లో చేరుకునే గమ్యం మాది, కానీ మాకు వాహనాలు కూడా సమకూర్చలేకపోయారు. ఘర్వాపసి అంటే ఇదేనా? ఇవన్నీ చూస్తే నాకు అర్థమైంది ఇదే, మీ మనుశాస్త్రం మమ్మల్ని మనుషులుగా కాక శూద్రులుగా బానిసలుగా వర్ణించటం వల్ల హిందువులమైన మీ బంధువులం కాలేకపోయాం. జై భీమ్, జై మీమ్, జై భారత్.